సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. మన్నా టీవీ ప్రేక్షకులకు ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గత దినాల్లో వలనే ఎన్కౌంటర్ విత్ లివింగ్ గాడ్ అనేటువంటి పేరుతో అనేక మంది జీవితాలు సిలువ యొద్ద ఎలా దీవెనకరంగా మారుతున్నాయో, అనేక మంది వ్యక్తుల జీవితాలను సాక్ష్య రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి దేవుడే సహాయం చేస్తున్నారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలను ఒకసారి మీకోసం చదువుతాను. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి నాయన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. దేవుని మనం ఎరగటం కాదు, కానీ దేవుడు కూడా మనల్ని ఎరిగిన వాడై నశించిపోతున్న పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులను తన దయాపూర్వక సంకల్పం చొప్పున తన శిలువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు నిష్ప్రయోజనమైన వ్యక్తులు, నిష్ప్రయోజనమైన జీవితాలు అనేక మందికి దీవెనకరంగా మారడాన్ని దినాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు కూడా ఒక ప్రత్యేక అతిథి మనతో ఉన్నారు. హైందవ కుటుంబంలో జన్మించి అనేక మంది భవిష్యవాణిగా భావిస్తున్నటువంటి సోది అనేటువంటి పల్లెటూరులో అనేక మంది గ్రామాలలో అనేక మంది సోది అనేదాన్ని తమ భవిష్యవాణిగా భావించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు పరిచయం చేయబోయేటువంటి ఈ దేవుని సేవకురాలు కూడా గతంలో సోది చెప్తూ గ్రామాల వెంట తిరుగుతూ శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు తన ప్రేమతో ఎలా సంధించినారో, శిలువ తన జీవితంలో ఎలాంటి మేలును తీసుకుని వచ్చిందో, అనేకులకు ఆమె జీవితం ఈ దినాల్లో ఎలా దీవెనకరంగా ఉన్నదో, ఈ విషయాలన్నీ ఆమె మాటల్లోనే విందాం. అమ్మగారు వందనాలండి. మీ పేరు? సువార్తమ్మండి. సువార్తమ్మ. గతంలో మీ పేరు ఏంటి, ఎక్కడి ఉండేవారు? మాది ఈ కుటుంబ వివరాలు ప్రేక్షకుల కోసం తెలియజేయండి. మాది దివితాలు కవనిగడ్డ అండి, అమ్మ వాళ్ళది. మరి పామారులో కొంతకాలం ఉన్నాం. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు యేసు ప్రభు అంటే నాకు నిజంగా తెలియదు అప్పుడు. మరి మా అక్కయ్య గారు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, దేవుడి గురించి మాట్లాడేటప్పుడు చిన్న చిన్న పిల్లలుగా ఉండేవాళ్ళం మేము. ఆ చిన్నతనంలో కొంచెం యేసు ప్రభు అంటే ఏదో ఆ దేవుడు అన్నట్టుగా ఉండేదే తప్ప అంతగా మాకు లోతుగా తెలియదు. అయితే అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే పిల్లలందరం కలిసి ఏదో పలారం పెంచుకుంటే ఏదో కొవ్వు తెలిగిచ్చి ప్రార్థన చేసుకుంటే అలా కాలం గడిపేవాళ్ళం. దైవస్థానిధి గురించి లోతుగా తెలియదు మాకు. అయితే నేను కొంచెం పెద్ద అయిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఊరు తెనవల కుదురు. అయితే మా పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మా పక్కన సహోదరులు కొంతమంది ప్రభుని ఎరిగిన వారు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థనకు రమ్మని పిలిచారు నన్ను. పిలిస్తే నేనేం చేశానంటే నాకు యేసు ప్రభు అంటే ఇష్టం ఉండేది కాదు. నేను వాళ్ళని చాలా అపహసించేదాన్ని. ఏమనే దాన్ని అంటే క్రైస్తవులు ఇలాగ దైవ సేవకులు కేవలం కానుకల కోసము ఇలా సేవ చేస్తారు, నిజదేవుడు అంటారు మీరు ఉట్టివేను అని నేను చాలా వాళ్ళని విమర్శించాను. విమర్శించినప్పుడు వాళ్ళు నా మాట బాధపడకుండా ప్రార్థన చేసేవాళ్ళు. నేను వెళ్ళినప్పుడల్లా నన్ను పిలిచేవాళ్ళు, అమ్మ రా కూర్చో, నాతో కూడా రా అని కూర్చోబెట్టి యేసు ప్రభు గురించి నాతో మాట్లాడేవాళ్ళు. వాళ్ళు అట్లా మాట్లాడుతూ నేను నమ్మేదాన్ని కాదు, నేను సోచి చెప్పేదాన్ని, సవరాల వ్యాపారం చేసేదాన్ని, మా కులవృత్తే అది. అయితే అలాంటి పరిస్థితుల్లో మరి నేను వెళ్తూ ఉండేదాన్ని, వస్తూ ఉండేదాన్ని. వాళ్ళు నన్ను రామ్మ అని పిలిచినప్పుడల్లా నేను బాగా అలాంటి చాలా అభిమానించేదాన్ని. బాబాయ్ చిన్నమ్మ అన్నట్టుగా ఉండేవాళ్ళ కుటుంబం నాకు. వాళ్ళ ప్రేమ చాలా నాకు ఆకర్షణీయంగా ఉండేది. యేసు ప్రభులు ఎంతో ప్రేమ ఉంటుందా అనిపించేది ఒక్కోసారి. అయినా సరే వాళ్ళు పున్నయ్య గారు ఆయన పేరు, వాళ్ళ ఆవిడ పేరు జయమ్మ. వాళ్ళు ఎక్కువగా నన్ను ప్రేమించి చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు. సరే వాళ్ళు ప్రేమ ఎంత బాగుంది, సరే దేవుళ్ళు కూడా ఎంత ప్రేమ ఉంటుందా అనే ఆసక్తితో నేను ఒకరోజు ప్రార్థనకి వెళ్ళా. భూపాత్రాయి గారు ఉండేవాడు అన్నకుదురులో. ప్రార్థన జరుగుతుంటే నన్ను తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళాను కానీ నాకు ఏమి తెలియట్లే అక్కడ. మరి అయ్యగారు పాటలు పాడుతున్నారు, వాయిపించుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. మందిరంలో ఒక పక్క భాగం పురుషులు ఉన్నారు, ఒక పక్క భాగం స్త్రీలు ఉన్నారు. మాకు నుంచి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తుంటే నేను వాళ్ళ కళ్ళు తెరిచి వాళ్ళ ఇంకా చూస్తాను. ఎందుకు వెళుతారు వీళ్ళు ఇలా ఏడవాలా, ఎందుకు వెళ్తాని ఒక రకంగా మనసు నచ్చుకుంటుంది నాకు. సరే ఏమైనా సరే ఒక రోజు వెళ్ళాను, తర్వాత మానేశాను. కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ మనం ప్రేమపడుతుంది, రామ్మ అలా ఉండొద్దు రామ్మ అని చెప్తూ ఉండేవాళ్ళు. మీ భర్త ఏం చేస్తారు? మా భర్త గారు రిక్షా తక్కేవాళ్ళు అండి.
నేను సోది చెప్పేదాన్ని. సోదంటే ఏంటండి? సోదంటే దానిలో ఉన్న మర్మం ఏంటంటే, ఇప్పుడు ఈ పల్లెటూళ్ళు ఎక్కువగా వాళ్ళు నిష్టగా సోదంటే ఇష్టంగా అడుగుతారు కదా. అయితే మేము సోది చెప్తానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు కావాల్సిన అడిగితే వాళ్ళు బియ్యమను లేకపోతే ఎంత పని పెడతారు. దాన్ని బట్టి మేము చేసాం అన్ని దేవుళ్ళని ఆరాధిస్తూ ఇక వాళ్ళు చేసి తప్పితే మా దగ్గర పుల్ల ఉంటుంది, లేదా మేమే చేయబట్టుకొని వాళ్ళతో చెప్తా మాట్లాడుతున్నప్పుడు ఆ సోదిలో ఉన్న మర్మం ఏంటంటే, వాళ్ళు పిల్లలు ఎంతమంది అంటే వాళ్ళకి వాళ్ళే ఎలాగా అని చెప్తే దాన్ని బట్టి మేము ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతాం. ఆ తర్వాత వాళ్ళు వ్యక్తిగత విషయాలు మమ్మల్ని అడుగుతున్నప్పుడు మేము వాళ్ళకి చెప్తున్నప్పుడు ఆ సోదిలోనే అది ఎలా ఉంటుందంటే అది అది వచ్చి ఆ బుర్రలో ఉన్నట్టుగా మేము మాట్లాడినట్టుగా కొంచెం అక్కడ ఉన్నత పరిస్థితుల ప్రభావం ఉంటుంది అనమాట. ఆ ప్రభావంతో మేము చెబుతున్నప్పుడు వాళ్ళకి అచ్చుదిద్దుంటే కరెక్ట్ అయిపోద్ది. అక్కడ కరెక్ట్ అయిపోయి వాళ్ళు ఏమంటారంటే ఇది నిజము, అవును మా అమ్మ వచ్చింది ఆ సోదులోకి, లేకపోతే మా డాడీ వచ్చారు, లేకపోతే మా అక్క మా పిల్లలు వచ్చారు, మనకు నేను చెప్పేస్తున్నారని చెప్పి వాళ్ళు కొంచెం ఈ ఫీల్ అయిపోయి వాళ్ళు పశ్చాత్తాపడతాం. వాళ్ళు ఒకదాన్ని ఇక దీన్ని బట్టి మేము ఇంకొంచెం ముందుకెళ్ళిపోతాం అనమాట. కొంచెం అర్థం అవుతుంది కదా, ఇంకా ఇంకా ముందుకెళ్తాం అనమాట. అట్లా అట్లా చెప్పి వాళ్ళకి బాగా గురైపోద్ది. అది నిజంగానే ఏదైనా ఆత్మ రావడం ఇవన్నీ నిజం అంటే నిజంగా ఆత్మ రావటం అనేది అది చెప్పాలంటే మామూలుగా వాళ్ళు మన చెప్తున్న విధానం బట్టి మనకు అక్కడ అర్థం అవుద్ది. మనకి అలా గ్రహింపు ఏంటంటే ఒక ప్రభావం, ఒక శక్తి లాంటివి, ఒక ప్రభావం లాంటివి మా మీద ఉండి నడిపించినట్టే అనిపిస్తుంది మాకు ఆ టైంలో. ఇక ఆ తర్వాత సోదా అయిపోయిన తర్వాత ఏముంటుంది మళ్ళీ మామూలుగా ఆ చెప్పే టైంలో వాళ్ళు అడుగుతున్నప్పుడు మేము చెప్పే టైంలో ఒక ప్రభావం అలా అనిపిస్తుంది. ఎలా వెళ్ళిపోద్ది, అలాగే మాట తీరు వెళ్ళిపోద్ది, ప్రభావం లాగా అనిపిస్తుంది. మీరు దీనికోసం ఏదైనా శిక్షణ తీసుకుంటారు, ట్రైనింగ్ లాగా ఏమన్నా? లేదు, దానికి ట్రైనింగ్ లేదు, ఏం లేదు. ఇది వంశపారంపర్యమైన వృత్తి. అమ్మాళ్ళు చెప్పేవాళ్ళు, అమ్మమ్మ సోది చెప్తారు. ఓకే. నేను చిన్నపిల్లలు చిన్న పిల్లలు వాళ్ళతో కలిసి వెళ్తాము, తీసుకెళ్తారు అన్నమాట అమ్మాళ్ళు. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళతో బట్టి మేము కూర్చుంటాం కదా, వాళ్ళదంతా మేము వింటాం కాబట్టి ఆ సమయం వచ్చేటప్పుడు మేము కూడా అదే మార్గంలోకి వెళ్ళిపోతాం. అది మా కష్టార్జితం. అంటే మేము కుటుంబాలు పోషించుకునే విధానంగా ఒక వృత్తిలాగా తీసుకుంటున్నారు. అది ఒక వృత్తి, దాని వెనక ప్రత్యేకమైన శక్తులు ఏవి లేవు, అలాంటి ఏమి లేవు. నిజంగా భవిష్యత్తు చెప్పడం లేదు, ఏమీ లేదు. మామూలుగా మనం ఒక వ్యక్తిగతంగా అందుకనే తప్ప దానికి ఏదో శిక్ష తీసుకోవటమా లేకపోతే ఏదన్నా చేయటమా అనేది అలాంటివి ఏమి లేవు. కొంతమంది 2-3 అడిగారు నన్ను, నీకేమైనా ఏది ప్రసరిస్తారా మీకు, ఏయో ఉంటాయి అనేవాళ్ళు మమ్మల్ని. మీకు కోయి దాసిన వెళ్తారంట కదా అడిగారు నన్ను. అదంతా ఉంటుంది, మీకు కోయి దేశం వెళ్ళేది లేదు, అక్కడ ప్రసరించేది లేదు, అలాంటివి ఏం లేవు. ఇక ఒక ప్రభావం ఏంటంటే అమ్మాళ్ళు అమ్మమ్మాళ్ళు ఆ మార్గం నడుస్తున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళతో పాటుగా ఇది మన కులవృత్తి కనుక ఆ పని మేము చేస్తాం ముందుకెళ్ళి. అయితే నేను చిన్నప్పటి నుంచే ఈ సోదిలో అమ్మలతో పాటుకి అలవాటు అయ్యాను. నేను నా పెద్దయిన అది అలవాటు అవుతుంది. అయితే జరిగింది ఏంటంటే ఇక పున్నయ్య గారని జయమ్మ గారని ప్రభుని ఎరిగిన వాళ్ళు నన్ను ఇలాగ ప్రార్థనకు రమ్మని పిలిచినప్పుడు నేను కొన్నిసార్లు వెళ్తాకి వెనకాడాను, వెళ్ళలేదు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు చాలా ప్రేమగా ఆకర్షణగా ఉన్నప్పుడు దేవుళ్ళు ఇంత ప్రేమని ఆలోచనతో వెళ్ళాను. ఒకసారి వెళ్ళగడిగి భూపత్రయ్య గారు బలిపేట దగ్గర కూర్చున్నారు, పాటలు పాడిస్తున్నారు అందరితో. నేనే వెనకాల భాగంలో కూర్చున్న తర్వాత పాటలు అయిపోయినాయి, అయ్యగారు వాక్యం చెప్పారు, అందరూ ప్రార్థన చేయండి, మోకాళ్ళ మీద అన్నారు. ఈ పక్క పురుషులు ఈ పక్క స్త్రీలు ఉన్నారు, అందరూ మోకాళ్ళ మీద. నేను వెనక భాగంలో కూర్చొని కళ్ళిప్పి చూస్తున్నాను అందరంతలాగా. అందరూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే భూపత్రయ్య గారు అంత లెక్కకుండా అన్నారు కదా, మా మీలో ఎవరు కూడా కళ్ళిప్పటం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్య జరుగుతున్నారు కాబట్టి మీ కళ్ళు మూయాలని గట్టిగా అరిచారు. ఆయన అరిచినట్టు నాకు ఒక రకం భయం వచ్చేసి ఈ కళ్ళిప్పు చూసి నేను గబాన కళ్ళు మూసుకొని అలాగ అందరూ నాకేం ప్రార్థన రాదు, ఏం రాదు, అలాగే కూర్చొని ఏదో వాళ్ళు అన్నారుగా నేను కూడా స్తోత్రం ఏదో అంటే అలా కళ్ళు మూసుకున్నాను వాళ్ళతో పాటుగా. అయితే అయ్యగారు కూర్చున్న ఆ స్థలం నుంచి ఒక వెలుగు, ఒక తేజస్సు ఇలా వచ్చేసి నా దగ్గరికి. ఇలా అందరిని ఇలా పక్కన అందరూ ఉన్నారు కదా, అందరూ ఇలా అంటుకుంటూ వెనకున్నారు కదా, ఇట్లా వచ్చేసింది. అది వచ్చి ఇట్లా కొట్టిందని, కొట్టిన వెంటనే నాకు తెలియకుండానే నేను ఆ దాన్ని కూర్చున్నట్టుగా అలా ఒరిగిపోయి నాకు తెలియని పశ్చాత్తాపం, నాకు తెలియని ఒప్పుకోలేదు చేస్తున్నారు ఆ టైంలో. ఎలా ఒప్పుకోలు కూడా చేత కదా, నాకు అలా ప్రార్థన చేయడం కూడా చేత కదా. ఆ టైం పశ్చాత్తాపం కన్నీరు వచ్చేస్తుంది, ప్రార్థన నడిపింపు వచ్చేస్తుంది. నేను మోకాళ్ళ మీద ఎలా ఉన్నా నాకే తెలియదు, మోకాళ్ళ మీద ఉన్నాను. అంతకుముందు వాళ్ళందరూ ఏడుతుంటే వాళ్ళందరూ చూసి మొఖాలు చూసి నవ్వుకున్న దాన్ని నాకు నేను మోకాళ్ళ మీద నేను ఏడుతూ మొదలుపెట్టాను. నేను అపరాధిని ప్రభువా, నేను పశ్చాత్తాపడి
ఇలాగ ప్రార్థన చెప్పాలి తెలియకుండా ప్రార్థన చేస్తున్నాను. అయిపోతే 12 అయిపోయింది రాత్రి, శనివారం అది. ప్రార్థన ముగించిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేసి పంపించారు ఇంటికి. మా ఇంటికి అయ్యగారు చర్చికి దగ్గరే కొంచెం అన్నమాట. సరే ఇంటికి వెళ్ళిపోయి నాకు నిద్ర పట్టట్లా. ఏంటిది అని ఆలోచన ఇంట్లోకి వెళ్ళిపోయి మా ఇంట్లో ఒక మూల మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తున్నాయ్యా, ఏంటి అసలు నువ్వు గొప్ప దేవుడు అంటున్నారు, మాట్లాడతామంటున్నారు, ఎలా ఉంటావు నాకు తెలీదు, నాకు బయలుపరచు, నాతో మాట్లాడమని ప్రార్థన చేస్తాను. అప్పుడు పున్నయ్య అన్నాను కదా, ఆ చిన్నలాగా ఆ బాబాయ్ లాగా వచ్చాడు నా దగ్గర. వచ్చి తెల్లారిగట్ట 4 సమయంలో నేను మోకరించి ప్రార్థన చేస్తాను ఇంట్లో మూలన. అమ్మా అని పిలిచాడు. ఏంటయ్యా అని అంటే బాబాయ్ అనుకుంటున్నా. ఏంటి బాబాయ్ అన్నాడు కదా, ప్రార్థన చేయటమే కాదమ్మా నీ పాపాలు ఒప్పుకోవాలి అన్నాడు. పాపాలా బాబాయ్, నువ్వు బలేవుడు లాగున్నావు, చిన్నప్పుడు పెళ్లి చేశారు నాకు, లోకమేంటో తెలియతులో జ్ఞానం తెలియదు బాబాయ్ నాకు, నేనేం పాపం చేసిన నీ పాపాలు ఒప్పుకోవాలి బాబాయ్, ఏంటి బాబాయ్ ఆ మాట అంటావు అన్నా నేను. అనేకాడికి అన్నాడు కదా, కాదమ్మా నీ పాపాలు ఒప్పుకోవాలమ్మా అన్నాడు. ఆ మాట అనేది నాకు భయం వచ్చేసి పెళ్ళిపోయాను. అప్పుడు టైం 4 అయిపోయింది. సరే నిద్ర పట్టట్లా, తెల్లారిపోయింది. పరిగెత్తుకుంటే చెన్నమ్మ దగ్గరికి వెళ్ళి, అలా చెన్నమ్మ ఏంటి బాబాయ్ వచ్చి నాకు ఇలా చెబుతున్నాడు ఏం చెన్నమ్మ అని అడిగా. అప్పుడు ఆమంది కదమ్మా, పాపాలు ఒప్పుకోవటం అంటే నువ్వు దొంగవనో విచారమనో కాదమ్మా, తల్లి తండ్రి గర్భంలో పుట్టడమే మన పాపలు బుద్ధ, మన పాపలు అని అంటారు దేని తండ్రులు. మన తల్లి తండ్రి పాపాలు కాదు, మన పితరుల దోషాలు మన మీద పడతాయి, మన తల్లిదండ్రుల దోషాలు మన మీద పడతాయమ్మా, అదే మనకు శాపాలమ్మా అని చెప్తే ఇలాగా నాకు తెలియచ్చమ్మా ఇవన్నీ అన్న తర్వాత సరేలా అప్పటి నుంచి నాకు కొంచెం దేవుడి మీద ఇంత విశ్వాసం వస్తుంది. ఆ టైంలో ఒకరోజు నేను చిన్నతనంలో మా అమ్మాళ్ళు ఏదో ఊరు తీసుకెళ్ళి తలవంతరిగా ఇచ్చారు కదా, అవన్నీ చేయించారు నాతో. చిన్నపిల్లకు నాకు తెలియదు, అసలు గుర్తులేదు. అలాంటి విషయం దేవుడు ఆ చిన్నకి బయట ఎప్పుడో కొంతకాలం కింద అమ్మాయి ఇలాగంటగా అంది. నాకు ఆశ్చర్యం అయిపోయింది, ఇలాంటి కూడా దేవుడు చూపిస్తాడా, నేను ఎప్పుడో చిన్నప్పుడు ఏదో దేవుడి దగ్గర అమ్మలు చేశారు ఇలా చేయించారు నాతో. అవును చిన్నమ్మా నిజమే అన్నా నేను. అవునమ్మా మన దేవుడు జరగబోయే విషయాలు చూపిస్తాడమ్మా. అప్పుడు ఒక్క మాట అన్నా నేను, చిన్నమ్మా నిజమైన దేవుడు యేసు ప్రభువుని మీరు చెప్తున్నారు, నేను నమ్మల, ఎక్కడో చేసిన ఈ పని అమ్మలు చేపించారు, అది నీకు బయలుపరిచాడు కాబట్టి దేవుడు నిజమైన దేవుడు నీకు నమ్ముతున్నా. నీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడితే నేను సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడిస్తాను. నాకు తెలియకుండా ఆ మాట నా నోటని వచ్చేస్తున్నా. ఒకే అమ్మ అందాని. సరే అలాగే అప్పటి నుంచి ప్రార్థనకి వెళ్తాం మొదలుపెట్టా. ప్రార్థనకి వెళ్తున్నా అలా జరుగుతుండే గాడికి ఒకరోజు కల వస్తుంది. మానేశారా? మాల అప్పుడు వెళ్తూనే ఉన్నా, వెళ్తూనే సోదికి వెళ్తూనే ఉన్నా. అయితే ఒక కళ వస్తున్నారు. ఏంటో తెలుసా, పెద్ద అగ్గినగుండం దన్న మంటలు మండుతుంది. అక్కడికి నేను నిల్చున్నా. ఒక రచ్చబండిలాగా ఉంది, ఒక పల్లెటూరు చెప్పులాగా రచ్చబండి ఉంటాయి పల్లెటూళ్ళలో అలాగుంది. అక్కడ పెద్ద వయసు ఆయన, తెల్లటి మనిషి గడ్డ ఉంది, కూర్చున్నాడు ఆయన. నేను నిలబడ్డా. నేను చూస్తుండగానే 2 మనుషులు రక్కలు పట్టుకొని తీసుకెళ్ళి అగ్గినగుండం. నేను తోడు కూడా అయ్యా ఏంటి అలా పడేశారు ఏంటి అయ్యా అడిగాను ఆయన్ని. ఆయన ఏమన్నాడు తెలుసా, అమ్మా సోది చెబితే అగ్గినగుండమా. అప్పుడు దాకా సోది చెప్తూనే ఉన్నాను నేను. ఇప్పుడు వెంటనే సోది చెప్పేవాడికి, అంతరాలు పెట్టేవాడికి, శాతమని చేసేవాడికి అందరికి నాకు అంటమే గజగజ వండుకొచ్చింది. నాకు ఆ కళ అయిపోయింది. నాకు మెలుగు తెల్లారిపోతుంది. సోది గురి తీసుకెళ్ళి రోడ్ల మీద పగలగొట్టేసి, ఇక నేను సోది చెప్పను అని పగలగొట్టాను. సోది పోదు ఎప్పుడైతే పగలగొట్టాను, మా యజమాని గారు రక్షణకి వచ్చి బాగా కొట్టారు నన్ను. మన కొలవిరితే అదైతే నువ్వు దాన్ని తీసివేస్తే ఎలా కోసి వస్తాయి కుటుంబాన్ని, మన కుటుంబానికి మన వారసత్వం అయితే నువ్వు ఎందుకు తీసివేశావు అని బాగా నన్ను కొట్టేశాడు. ఆ రోజు కొట్టి భూపతిరాయ్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆమె మీరు మారుస్తున్నారు ఇలాగా, ఇలా చేస్తున్నారు మీరని కొన్ని బాబాయ్ ఇంటి మీదకి 5-6 ముప్పులు పోరండి వెళ్ళిపోయి గొడవ చేసి వచ్చారు. సరే అయితే నేను ఏడ్చి బాగా దుఃఖపడుతావా, నాకైతే తెలియదు ఈ సత్యం ఏంటో అవసత్యం నాకు తెలియదు, నీ సందులోకి వచ్చాను, నాతో మాట్లాడావు, ఆ సోది చెప్పే వాళ్ళకి నరకం ఉందన్నావు, నేను ఈ సోది బుర్ర బాగా పెట్టాను, ఇది నన్ను కొడుతున్నాడు హింసిస్తున్నాడు, ఇది నాకు చాలు, నన్ను తీసుకో ప్రభు ప్రార్థించాను నేను.
చేస్తుంటే అప్పుడు ప్రభు ఒక స్వతంత్ర పెడుతున్నారు. ఆకాశం ఎలాగా తెరవబడింది. అప్పుడు ఆకాశం స్వరం పెడుతుంది, అమ్మా నీ కోసం నేను ఆఖరి బొట్టు వరకు సిలువలో రక్తం పెడుతున్నాను కదా, నా కొరకు నువ్వు శ్రమ పడలేవా అని అడిగాడు నన్ను. అన్నప్పుడు నేను వెంటనే ఆ దెబ్బలు కొట్టినాడు కదా మేజమాన్ గారు, ఆ దెబ్బల్లో ఆ బొక్కలు ఉన్నా నేను తుళ్ళుబడి స్వరమైన అక్కడ గర్వాన్ని పైకి వేసిన ప్రభు, నా కోసం నువ్వు ఇంత శ్రమ అనుభవిస్తే నీ రక్తాన్ని నా కొరకు కాచి నా కొరకు నువ్వు ప్రాణం పెడితే నేను ఈ చిన్న శ్రమకి నేను తట్టుకోలే. ఇలా అన్నా ప్రభు నన్ను క్షమించని పశ్చాత్తాపడి దేవుని సంఘంలో ప్రార్థన చేసుకున్నా. నేను అప్పుడు నుంచి ఒక ధైర్యం తెచ్చుకున్నా, నా ప్రభు నా కొరకు శ్రమపడి అప్పుడు నేను ఎందుకు శ్రమకి భయపడి అని ఒక నిర్ధారణ చేసుకుని అలా ప్రభు కొరకు ముందుకు వెళ్ళిపోతుంటే అప్పటి నుంచి మా యజమాని గారు ఇంకా శ్రమలు ఎక్కువ వచ్చినాయి, ఇంకా శోధించారు, ఇంకా ఇబ్బందులు పాలు చేశారు నన్ను. క్రైస్తవ మన దేవుడు కాదు నాకు పనులొద్దని నన్ను చాలా చిత్రహింసలు పెట్టారు. అట్ల తర్వాత పెట్టబోయారు. మా బావగారు నా కన్ను వేసి మా చుట్టాలు అందరూ పిలిచి పెద్ద పంచాయతీ, వేస్తూ ప్రభు నిలిచి పెట్టబోతున్నా ఇక్కడ అన్నారు. చాలా శ్రమలు పాలు చేశాను. అయితే నాకు ఒకటే నిరీక్షణ ఏం కలిగి ఉన్నానంటే, ఏమైనా సరే ప్రభు నాతో మాట్లాడాడు కనుక ఆయన స్వరం నేను విన్నాను, ఆ దర్శనం నేను చూశాను కాబట్టి ఏదేమైనా ఒకటే నాకని ఒక్క మాట ఏమన్నానంటే, మీరేది ఏం చేసినా నా ప్రభు నన్ను రక్షించి నన్ను దర్శించి ఆయన నాతో మాట్లాడు, నేను ఆయన కొరకు జీవిస్తాను, ఏదా పిలిచేయమంటారా ఇచ్చి చేస్తాను, నేను దేవుని కొరకు బ్రతుకుతా అని గట్టిగా నిర్ణయం తీసుకుని ఆ 10 మందిలో గట్టిగా మాట్లాడేదానికి వాళ్ళందరూ ఉన్నారు కదా, ఈ అమ్మాయి మన మాట ఎందుకు వదిలేసేయండి, ఏం చేసుకుంటా చేసుకోవాలి అని చెప్పి మా యజమాని అనేసి అందలేసి అట్లా చాలా శ్రమలు పాలు చేశారు. ఆ తర్వాత అలా జరుగుతుంది ఇంకా ఇంకా జరుగుతుంది. తర్వాత కొన్ని దినాలకి ఉపవాస ప్రార్థన కూర్చోవాలి, నేను రక్షణ పొందాలి. ఇప్పటికి రక్షణ పొందలేదు, ఇంకా దర్శనాలతోనే ప్రభు మాట్లాడుతున్నాడు కానీ రక్షణ పొందల. మా నాన్నగారికి పచ్చివాతం వచ్చి అవనిగడ్డలో ఉన్నారు, కవర్ వచ్చింది. అవనిగడ్డ వెళ్ళాం మా అక్క నేను. వెళ్ళేగడికి ఆ రోజు శనివారం పక్కన చర్చి ఉంటే ప్రార్థనకి వెళ్ళాను. నైట్ ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా. ప్రవస్తున్నారు సల్లాపల్లి రాజయ్య గారి కోట పెద్ద గోడలు కనపడుతున్నాయి నాకు. అక్కడికి వెళ్ళి అన్నాను కదా, అయ్యా నేను లోనకి వెళ్ళాలి, నన్ను లోనకి పంపించండి అన్న. ఆ గేట్ కాడ 2 మనుషులు ఉన్నారు అని ఇక్కడికి వాళ్ళు అన్నారు కదా, నిన్ను లోనకి పంపించాలంటే నువ్వు తెక్కడి తెచ్చావా అని. నేను తెక్కడి తేలేదయ్యా అన్న. తెక్కటి లేకపోతే నీకు లోనికి వెళ్ళే అధికారం లేదమ్మా, నేను పంపించమన్నాను. అదేంటి అయ్యా తెక్కట్లోకి పంపించమంటావు, యేసు ప్రభువుని చూస్తా కూడా తెక్కడ కావాలా అన్నా. నేను యేసు ప్రభువుని చూస్తానికే నీకు తెక్కడ కావాలన్నాడు. నా దగ్గర తిక్కట్లేదు బాబు, నేను ఎట్లా అంటున్నా నేను. అయితే మీరు వెళ్ళవన్నాడు. అక్కడ నేను ఏడుస్తూ ఉన్నా, అక్కడ గుమ్మకాడ నిలబడి బాగా ఏడుస్తాను. అందులో ఒక ఆయన అన్నాడు కదా, సరే ఇంతగా నువ్వు ఏడుతున్నావు కాబట్టి ప్రార్థన స్థానానికి అధికారం నీకు లేదమ్మా, మజ్జిగే పంపిస్తానని చెప్పి ఒక చిన్న సిప్పు రాసి నా చేతులు పెట్టి లోనికి వెళ్ళమన్నాడు. ఆ లోనికి వెళ్ళే కాడికి చాలామంది తెల్లటి మనుషులు కుర్చీలో కూర్చొని టైపు కొడుతున్నారు. నన్ను చూసి ఒక అబ్బాయిని కుర్చీలోంచి లేచి నువ్వు కూర్చోమని ఆ టైపు నా ముందు పెట్టి ఆ కుర్చీ నాకు ఇచ్చి కూర్చోమంది. నాకు చదివే లేదమ్మా, నేను టైప్ అలా కొడతా, నాకు చేత కదన్నా. నేను లేదమ్మా నువ్వు కొట్టాల్సిందని చెప్పేసి అందాన్ని అని నా ముందు పెట్టింది. ఇలాగా కొడుతున్నా నాకు కుదరట్లా, ఎప్పుడు కొట్టలేదు నాకు తెలియదుగా, ఎట్టెత్తా అంటుండే గాడికి అంత లెక్క ఒక ప్రకాశమని వెలుగులోంచి నడు వయసు ఆయన వస్తున్నాను నా దగ్గరికి. ఆయన దగ్గర తెల్లటి కాగితం ఉంది, ఇంత కాగితం తీసుకొని దగ్గరికి వచ్చేసాడు. నేను కొడుతున్న ఈ ఒక టైపులో ఆ కాగితం ఎలా పెట్టాడు ఆయన. పెట్టి అన్నాడు కదమ్మా ఈ టైపును కొట్టాల్సిందేను అన్నాడు. నేను అన్నాను అదేంటయ్యా, నేను వచ్చింది ఇక్కడ యేసు ప్రభుని చూడాలని, ఇక్కడ పరిస్థితిని చూడాలని వస్తే నీరేంటి ఇక్కడ కూర్చోబెట్టి టైపు నా ముందు పెట్టి ఈ కాగితం కొట్టమంటా వేడుకయ్యా అన్నా. నేను కొట్టాల్సిందేనమ్మా ఆ మాట అన్నాడు. ఆయన నించోనే ఉన్నాడు, పక్కన తెల్లటి మనుషులు కూర్చొని టైపు కొడుతూనే ఉన్నారు. ఇది నా ముందు పెట్టే టైపు కొడతాను నాకు ఆలోచన ఏమని వచ్చింది, నేను బయటికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఎందుకు నేను వెళ్ళి నాకు ఎవరేమి చెప్పట్లేదు కానీ బయటకు వచ్చేసి అయితే బయటకు వచ్చి గుమ్మం దాటేదాడికి చిన్న 7 సంవత్సరాల అమ్మాయి, మా చిన్నమ్మ కూతురు అమ్మాయి, నాకు బాగా గుర్తు. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ పాప కనపడుతుంది. అక్కడ కనపడి అన్నీ అడిగా నేను, అమ్మాయి నువ్వు ఇక్కడ ఉన్నావేంటే అని. ఇక్కడ పరిశుద్ధులు అంటే ఎక్కడుంటారు నాకు తెలియట్లేదు, వచ్చిన వీళ్ళు ఎవరు నాకు చెప్పట్లేదంటే నేను చూపిస్తారా పరిశుద్ధులు అన్న. ఆ పిల్ల పేరు వేసుకున్నారు, మా చిన్నమ్మ కూతురు అమ్మాయి. చూపిస్తాను కనుక ఆ పిల్ల వెనకాల బయలుదేరా.
అత్తలు అంత లెక్క తీసుకెళ్ళి ఇక్కడ పెద్ద కోనేరు కనపడతా ఉంది. ఆ కోనేటిలో తెల్లటి మనుషులు దగ్గర మెరిసిపోతున్నారు. వాళ్ళ బట్టలు మెరిసిపోతున్నాయి, మనుషులు మెరిసిపోతున్నారు. అందరూ స్నానాలు చేస్తున్నారు ఆ కోనేటిలో. పరిశుద్ధులంటే వాళ్ళేనమ్మా ఇవ్వని చెప్పింది నాకు ఈ పిల్ల. అంటున్నాను గబగబా నేను వెళ్ళిపోయి ఆ కోనేటిలో దిగిపోయి నేను స్నానం చేస్తున్నాను. గబగబా అందరూ ఒద్దెక్కారు. నేను వాళ్ళతో బతికి ఒద్దెక్కాను. నాకు డెలివరీ వచ్చింది. ఏంటి కలెక్ట్ వచ్చింది అని ఆలోచిస్తా ఎక్కడ అడిగారు ఏంటి యేసు ప్రభువుతో ఎక్కడ కావాలని అనుకుంటున్నాను. అప్పుడు వెంటనే స్వరవణ పడకుండా నాకమ్మా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా పాప క్షమాపణని తెక్కటమ్మ స్వరం. ఆ తిక్కట లేకపోతే పరలోకంలో ప్రవేశించలేరమ్మా అని చెప్పారు. ఆ స్వరం విన్న వెంటనే నాకు భయం వచ్చేసి అమరిగడ్డలో ఉన్న మా నాన్న దగ్గర నేను ఇంటికెళ్ళిపోతాను, నేను కుదురు, నేను రక్షణ తెచ్చేవాళ్ళు, నాకు తెక్క కావాలి, నాకు దేవుడు చెప్పాడని మా నాన్న పచ్చిగా నా మనసులో ఉన్నప్పటికీ వదిలేసేసి నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇప్పుడు 1981 సంవత్సరం అది నవంబర్ నెల బాగా గుర్తు నాకు. ఆ టైంలో వచ్చేసాను. 6వ తారీఖు అంటే 2వ తారీఖు గుళ్ళు ఉపాసకరాంభంలోకి వచ్చాను భూపతిరాయలో. 6వ తారీఖుల్లో ప్రభు నాకు అన్ని విషయాలు బయలుపరిచారు. మీరు ఎలా మారుమనసు పొందారు? మారుమనసు పొందడానికి ఏం చేశారు? మారుమనసు పొందటానికి అయితే ఇలా ఈ కళ వచ్చింది కదా, ఇక్కటే అన్నాడు కదా ఆయన, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి పాప క్షమాపణ తిక్కట కావాలన్నాడు కదా. అప్పుడు నాకు భయం వచ్చేసింది. ఈ తిక్కట అనేవాడికి మరి రక్షణ లేకుండా పాప క్షమాపణ లేకుండా పరలోకం వెళ్ళమన్నాడుగా. మరి ఇంతకాలం ప్రార్థన చేసి ప్రార్థనకి అర్థమైపోద్దుగా, దీనివల్ల ఉపయోగకరం పాప క్షమాపణ రక్షణ లేకపోతే అని ఆలోచన వచ్చి అప్పుడు నేను వచ్చేసాను. అప్పుడు వచ్చేసి 9 నెలల ఉపవాసం ప్రార్థన చేశాను మందిరంలో. అప్పుడు ప్రభు ప్రతి విషయాన్ని నాకు బయలుపరచు. నా చిన్నతనం నుంచి ఎలా జీవించి ఎలా ఉన్నా ఏంటి అనేది మొత్తం ఆఖరికి మా యజమానితో కూడా క్షమాపణ దేవుడు బయలుపరచు. నేను చిన్నపిల్లప్పుడు మా ఇంటి పక్క కోడిని ఇప్పుడేను బీవే చంపేశారు చిన్నపిల్లప్పుడు తెలుసుకునే వయసులో. అది కూడా ప్రభు చూపించాను, అది కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నా. అలాగే నా ప్రతి పాపాన్ని ప్రతి లోపాన్ని చూపించాను. అవన్నీ ఒప్పుకుంటూ పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్న ఆఖరికి ఆ నవంబర్ నెల 6వ తారీఖు ఆ 6వ తారీఖు మధ్యాహ్నం పూట ప్రార్థన చేస్తుంటే అప్పుడు ప్రభు పుట్టువులో ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఆ రూపమే కాపాడుతున్నాడు ప్రభు. ఎలా వచ్చి నా పక్కన నిలబడి 2 చేతులు ఈ విధంగా సాగుతారు. మధ్యాహ్నం 1 గంట టైంలో ప్రార్థన చేసేవారు. ఆ సాగితే ఒకసారి అలా కనపడిందా, రెండోసారి గోరెపల్లి ఎత్తుకొని వచ్చారు. ఇలా బజారు పట్టుకొని చేతిలో కర్రందు పట్టుకొని నిలబడ్డారు. మళ్ళీ రెండోసారి ఇట్లా కనపడుతున్నారు కానీ ప్రభు మాట్లాడుకోలే. నాతో మాట్లాడుతూ నాతో ఇంకా ఏమైనా చూపించి ఒప్పుకుంటా లేదా నాకు మాట్లాడు అని ప్రార్థన చేస్తాను. అప్పుడు భూపతిరాయ్ గారు మీటింగ్ కాకున్నారు. అయ్యా నాకు ఇలా కనపడుతుంది అయ్యగారు అన్నారు కదా, అమ్మా ప్రభు నీతో మాట్లాడాలి, ఆయన రక్తంలో నిన్ను కలగాలి, నీ పాపాలు క్షమించినట్టుగా నీకు పెళ్లి చేయాలమ్మా అన్నారు అయ్యో అని మీటింగ్ వెళ్ళిపోయారు భూపతిరాయ్ గారు. మరి ఎలా కనపడుతున్నాడు ప్రభు నాకేం చెప్పట్లా అని చెప్పేసి మళ్ళీ మోకరించి మళ్ళీ ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రార్థన చేస్తున్నా చాలా అప్పుడు ఆకాశం కరవడం వచ్చింది. ఆకాశం నుంచి రక్తదారులు ప్రభావంగా కారిపోతున్నాయి, ఇలా నా ముందు పడిపోతున్నాయి. అప్పుడు నాకు ఏమని గ్రహింపైంది, సోది చెప్పిన టైంలో మా యజమాని పుట్టినప్పుడు నన్ను తీసుకో ప్రభు అని చెప్పాడుగా, నీకోసం ఆ తరబడి సిలువలో రక్తం కార్చానమ్మా, నా కొరకు శ్రమపడమని అన్న మాట గుర్తు. అది ఈ రక్తం ప్రభు వద్ద అని నాకు అర్థమయ్యి అయ్యి ఆ రక్తంలో నన్ను కలుగయ్యారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆ పడుతున్న ఆ రక్తము నా మీద పడినట్టు ప్రభు నన్ను చూపించాడు. ఎప్పుడైతే ఆ రక్తం నా మీద పడి నాకు తెలియకుండా ఈ పక్కన రెక్కలు పెట్టినట్టు అనిపించింది. ఈ రెక్కలు వచ్చేసి నాకు ఎలా ఉందంటే నేను ఇప్పుడు నా ప్రభు దగ్గరికి ఎదిరిపోతాను అన్నంత ఉత్సాహంతో ఆనందంతో నింపబడిపోయింది. చాలా ఉత్సాహంగా ఉంది. అలాంటి అలా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తుంది. నా పాపాలు పోయినట్టు నాకు ఎలా తెలుస్తుంది, నాకు ఎలా అర్థమైద్దు, నాకు చూపిస్తే కదా నాకు తెలుస్తుంది అనేదిగా. అప్పుడు ప్రభు చూపించాడు. చెత్త చందారం మస్తు అన్నీ నువ్వు మతత్వం అంతా నేను మూటలకు ఎక్కేసావు. ఆ మూటలను ఒక బండి మీద వేసి దొరిలిసుకెళ్ళిపోయారు. మొత్తం కూడా తీసుకెళ్ళి మొత్తం వెళ్ళిపోయినాయి. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత నేను సోది చెప్పేదానిగా ఆ సోది బుర్ర వచ్చింది. అప్పుడు వచ్చే గడికి నేను చూస్తుంది బుర్రగా ఇది అనుకుంటూ ఇది ప్రభు ఇది వచ్చింది. మళ్ళీ నేను మానేసాను, బుర్ర మళ్ళీ కొట్టేసాగా మళ్ళీ ఇది వచ్చింది. ఇంకా మళ్ళీ ప్రార్థన చేస్తాను. ఒక అమ్మాయి వచ్చేసింది ఆ బుర్ర పట్టుకుని అది చూపించారు. ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు ఉప్పు బస్తాలు ఒక పేట బరం బండి ఉంటుంది కదా, ఆ బండి నిండా కోసేస్తాయి పోసుకొచ్చి తోసుకొచ్చి నా ముందుకి అమ్మా
నువ్వు వ్యాపారం చేస్తావా అన్నాను. నిన్నేననుకుంటున్నాను, నువ్వు వ్యాపారం చేస్తానంటే సోది కూడా మానేసా కదా నేను, అందుకే నువ్వు పేపర్ వేసుకుని బతమాటనేమో నన్ను అనుకున్నాకు అనుకుని చేస్తానయ్యా అన్న. ఉప్పు బండి నీకు ఇస్తున్నాను, చేయి వ్యాపారం చూపించాను అట్ట ప్రభు చూపించారు. ఆ తర్వాత రక్షణ వస్త్రం, తెల్లటి వస్త్రం ఇచ్చాడు. తర్వాత 2 చెప్పులు పుట్టి నాకు ఇచ్చాడు. కాల పుష్పమ్మ ప్రభు ఒక తెక్కటే, మన రైలు బండి తెక్కట ఉంటాయి కదా, అలాంటి ఒక తెక్క తెచ్చి నా చేతిలో నాతో మాట్లాడారు. ఆ తర్వాత నాయన నాకు చదువు లేదు, మరి వాక్యం అంటే తెలియదు నాకు. అప్పుడు కొత్త నిబంధన బైబిల్ నా దగ్గర ఎవరు ఇచ్చారు నాకు ఆ బైబిల్. ప్రార్థన చేస్తుంటే అప్పుడు అన్నాడు ప్రభు, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2-3 వచ్చిన చదువమ్మా అన్నాడు. నాకు చదువు లేదయ్యా, నాకు రాదది అన్నా. అనేకాడికి నువ్వు చదువుతా అమ్మా అన్నాడు. అన్నాడుగా నేను నాకు తెలియదు. నా దగ్గర కొత్త నిబంధన బైబిల్ ఉంది, పాత నిబంధన బైబిల్ లేదు. అప్పుడు మన సహోదరు నాకు ప్రార్థన చెప్పకొచ్చారు కొంతమంది, వాళ్ళకి చెప్పా. వాళ్ళు చదివారు దాన్ని. చదివి అన్నారు కదా సువార్తను, అయ్యగారు వచ్చిన తర్వాత మాట్లాడదాంలే అన్నారు. సరేలే అన్నా నేను అన్నాను. తర్వాత అయ్యగారు వచ్చారు. అయ్యగారు వచ్చి మీటింగ్కి వచ్చారు. అయ్యా ఇలాగ వాక్యం వచ్చింది చూడండి అని అయ్యగారు చదివారు. అప్పుడు ఆ మాట మీరు జనములు విస్తరింపజేస్తారు, కోతకాలం ముందు వారిని సంతోషింపదని కొన్ని విషయాలు ఉన్నాయి అక్కడ. చీకట్లో ఉన్నవారికి వెలుగువచ్చు అని 2వ వచనం. ఆ మాట ద్వారా ప్రభు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మరి నా పేరు నాకు ఇష్టం లేని పేరు అది. నేను పేరు విషయం ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభు నీ చిత్తమైన పేరు నన్ను పిలవా. మరి చాలామంది సంఘంలో పేర్లు పెట్టారని చెప్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు. మరి నా పేరు చెప్పవా ప్రభు నేను అడిగినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన అయ్యగారు భూపతిరాయ్ గారు లాగా వచ్చారు నా దగ్గరికి. వచ్చన్నారు సువార్తమ్మ అని కనిపిస్తాడు నాకు. సువార్తమ్మ అంటే ఎవరన్నా ఉన్నారో వెనకదలు చూస్తున్నా, నేను ఎవరు లేరు, నేనే ఉన్నా. ఎవరు కాదమ్మా నువ్వే అన్నాడు నన్ను అయ్యగారు. ఇప్పుడు పరిగెత్తుకుండా అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. అలాగ ప్రభు చూపించు సువార్తమ్మని పేరు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ నాతో మాట్లాడింది. అలాగే దేవుని సదులో ఉంటున్నా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, మా తాస్తి నిలివేసి మా ప్రజలు నిందించి అవమానపరిచి కొట్టి నానా రకాల సమస్యలు ఎదుర్కొనే ఉన్నా, ప్రార్థన కడపనే ఉన్నా, చాలా శోధనలు ఎదుర్కొంటున్నాం. ఆ తర్వాత 1961లో ప్రభు రక్షణ ఇచ్చారు, ప్రభు మాట్లాడారు. ఆ తర్వాత సభలు జరుగుతున్నాయి, అక్కడ బాప్టిజం ఇచ్చారు అయ్యగారు. నేను తీసుకున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభు కొరకు జీవిస్తున్నాను. అలాగే అనేక స్థలాలకి తీసుకెళ్తున్నారు నన్ను అయ్యగారు. సాక్ష్యం చెప్పాలమ్మా నువ్వు అయ్యగారు. అయ్యగారు మీటింగ్ పెట్టి ప్రతిస్తారు, ఫోటోలు పెట్టారు, తీసుకెళ్ళిపోయాడు అయ్యగారు. సాక్ష్యం చెప్పించేవాళ్ళు నాకు చెబుతూ. అలాగే ప్రభు కొరకు ముందు సాగిపోతా ఉన్నాను. ఆ తర్వాత 93లో ప్రభు నన్ను సేవ చేశారు. సువార్తమ్మా నా పని చేయన్నారు ఒక రోజు. అయ్యా నాకు నత్తి కదా, నాకు నాలుక తిరగదు, నాకు నాలుక ఇలా వచ్చేది కదా అప్పుడు బాగా మందం. అప్పుడు నేను అన్నా, ప్రభువా మరి ఇంత నత్తి నాకుంది, నువ్వు సువార్త ప్రకటించమని నేను ఎలా ప్రకటించగలను అడిగట్టు. అప్పుడు అన్నాడు ప్రభు, నీ నోట నా మాట నుంచి నేను మాట్లాడు, నువ్వు నిలబడి అమ్మా బైబుల్ తెచ్చి నా చేతు ఎదుగు, నువ్వు సువార్త ప్రకటించలేదు గ్రంథం నీ చేతిలో పెడుతున్నా ప్రకటించాను అన్నాక నేను అన్నాను, ప్రభువా మరి నాకు చదువు లేదు, నేను ఎలా చెప్పగలను, నాకు చదువే లేదు కదా అసలు. అమ్మలు చిన్నప్పుడు పంపిస్తే బడికి బండ్రా వరకు చదివాను. ఇక తర్వాత చదువుకుని పారికి వచ్చేసి హాస్టల్లో పెడితే వాళ్ళదు. అలా చేశాను కదా, మరి నాకు చదువు లేదు, నేను ఎలా చెప్ప అని అడిగా. అప్పుడు ప్రభు అన్నారు నాతో, నీ నోట నా మాట ఉంచి నేను మాట్లాడతానమ్మా, నువ్వు భయపడవద్దు అన్నాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు ప్రభు, ప్రకటించేవాడిని నేను, రక్షించేది నేను, కార్యం చేసేది నేను, నీకెందుకు నువ్వు నిలబడు అన్నాడు ఒకసారి. మళ్ళీ ఒకసారి అన్నాడు ప్రభు, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తానమ్మా, నువ్వు నడవలసిన మార్గాలు నీకు బోధిస్తాను నేను, నువ్వు నిలబడి అన్నాడు. ఈ విధంగా కొన్ని మాటల ద్వారా, స్వరం ద్వారా, వాక్యం ద్వారా, దర్శనాల ద్వారా అనేక రీతిలుగా నన్ను ప్రభు హెచ్చరిక చేస్తూ వెళ్తున్నాడు. అయితే అప్పటికి నేను దేవుని మాటకి లోబడలేదు. ఎందుకు లోబడలేదంటే మన భూపతిరాయ్ గారు, మా ఆత్మీయ తండ్రి గారు చాలా కష్టాలు పడ్డారు సేవలు. మేము దగ్గరుండి చూసాం కొన్ని అనుభవాలు, కుటుంబ సమస్యలు. అందుకని నాకు సేవ అంటే అసలు ఇష్టం లేదు. ఇలాంటి కష్టాలు ఉంటాయి దేవుని సేవలో, ఇలాంటి బాధలు పడాలి. అమ్మో మనం ఎంత అసలు మహానుభావులు వాళ్ళే తప్పులేని సేవ కష్టాలు పడుతున్నారు. నేను సేవ చేయటం ఏంటని నేను చాలా ముందు పడ్డాను. ఆ టైంలో మా యజమాని గారు కూడా బాగా హింసించేవాళ్ళు కనుక నాకు సేవ అంటే అసలు ఇష్టం లేదు. ఆ తర్వాత కొన్ని దిన తర్వాత ప్రభు అన్నారు కదా, నా పని చేస్తావా నీ భర్తను తీసుకోమంటావా అన్నట్టు. అక్కడికి నీ లోబయ్యా.
మళ్ళీ రెండోసారి చెప్పారు, నీ కుమారుని కూడా తీసుకుంటాను. అయినా సరే లోబడ్డా నేను. అమ్మో నేను సేవ చిన్న వల్ల కాదని. అయితే ఒకసారి వృక్ష తొక్కేవాడిగా అయినా వృక్షాకి వెళ్తే మన ఇక్కడ రింగులొడ్డి గారు చిన్నగారు గుద్దేసింది ఆయన. చిన్నగారు గుద్దేసింది వృక్ష ఒక దిక్కున పడిపోయి ఆయన ఒక దిక్కున పడిపోయి ఆ పడిపోయినప్పుడు ఆ వార్త నాకు వెంటనే వచ్చేసింది. ఇంకా అయితే దేవుని మాటి అని భయపడిపోయి అప్పుడు కొన్ని దినాలు ఉపవాస ప్రార్థన చేయడం మొదలుపెట్టా. మందిరంలో కొంతమంది సేవకులను పెట్టుకొని కొంతమంది విశ్వాసం పెట్టుకొని ప్రార్థన చేసి అప్పుడు ప్రభు మీ ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ తారీఖు వెళ్ళాలి సమస్తం డీటెయిల్గా దేవుడు మైలుతాం. డిసెంబర్ నెల అప్పుడు 1994 సంవత్సరం నాకు గుర్తు. తర్వాత డిసెంబర్ నెల 9వ తారీఖు వెళ్ళమో ప్రవేశం ఆయనకి వెళ్ళవచ్చిన గ్రామం చెప్పారు. పామర్ వెళ్ళాలమ్మా అని చెప్పారు, కొబ్బరి తోట అమ్మ అని చెప్పారు. అవన్నీ చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి చిన్నపిల్లలు మా పెద్ద అబ్బాయి చిన్న ఆయన, మా రెండో బాబు కొంచెం 3వ సంవత్సరం, ఆ ఇద్దరు పిల్లలు తీసుకొని అక్కడ సేవలోకి వెళ్ళిన తర్వాత చాలా సమస్యలు కష్టాలు ఆర్థిక సమస్య చాలా ఎదుర్కొన్నాను. అక్కడ ఆ చుట్టుపక్కల వాడుకటి ద్వారా చాలా శోధన ఎదుర్కొన్నాను. అయినా సరే కొన్నిసార్లు ఇంకా కూడా లేని పరిస్థితులు ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాను. అయినా సరే దేవుడు ఎప్పటికప్పుడు ఓదార్చేవాడు. నేను అన్నా ఒకరోజు ప్రభా నేను ఈ సేవ చేయలేను, నేను ఇంటికి వెళ్ళిపోతాను, పూల వ్యాపారం చేసుకుంటాను, మా యజమాని రిక్ష తెప్పుంటుంది, నీవేదో బతుకుతాను ప్రభా, నేను ఈ సేవ చేయలేను ప్రభా అని బాగా ఏడ్చిన రోజు. అప్పుడు ప్రభు నాతో అమ్మా అదిగో చూడు కొంతమంది సేవకులు నా ముందు పెట్టు, వాళ్ళందరూ చూడమ్మా ఏ విధంగా జీవించారో చూడు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో చూడమ్మా అని వాళ్ళు నా ముందు పెట్టారు. తీసుకొచ్చి నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నువ్వు ధైర్యంగా నిలబడమ్మా నేనున్నాను కదా అని ప్రభు ఓదార్చిన వాళ్ళు. ఆ విధంగా ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఉంటా ఉన్నాం అలాగా మా చిన్నబాబు పెద్ద ఆయన కొంచెం చేతికి వచ్చారు. ఆ తర్వాత ప్రభు అన్నారు కదా తారక నామానాథ సేవ చేయాలమ్మా అని. మా జనం మధ్య అక్కడ కూడా ఇదేంటి ప్రభు అక్కడ అన్ని పందులు, రోడ్డు కూడా బాగోదు, మట్టి రోడ్డు, వర్షం వస్తే బురద, అక్కడికి వెళ్ళి నేను సేవ చేస్తాను అయ్యా, ఇక్కడ ఇన్ని కష్టాలు బట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి సేవ చేయమంటావేంటి అని అడిగాని 2 రొమ్ములు తెచ్చి నా చేతికి ఇచ్చాడు. ఒక రొమ్ము కుడిభుజాన్ని వేసుకున్నాను, ఒక రొమ్ము చేతితో పట్టుకొని నేను ప్రయాణం అయినట్టు ప్రభు చూపించాను. ఆ క్రిస్టల్ అంకలో ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేస్తారు, అప్పుడు సిమెంట్ రోడ్లు లేవు అన్నట్టు, మట్టి బురద. నాకేం చూపించారు ప్రభు, అక్కడ సిమెంట్ రోడ్లు వేసినట్టు, అక్కడ కుర్చీలు వేసినట్టు, అక్కడ తేజీ కట్టి పెద్ద సభ జరిగినట్టుగా చాలామంది ప్రభు సన్నిధికి వచ్చినట్లుగా మార్పు చెంది ప్రభు చూపించారు. అటు చూపించిన తర్వాత మళ్ళా ప్రభు చూపించారు ఒకరోజు అగ్ని చేత అవన్నీ కూడా కాల్చివేయబడుతున్నాయి, నీకు చింత లేదా అని అడిగారు ప్రభుని. ఆ విధంగా చాలా చాలా వెచ్చడిగుడు చేస్తూ ప్రభు నాతో మాట్లాడి కృష్ణలంకి వెళ్ళడానికి దేవుడు మార్గం తెరిచాడు. సరే అట్లా కృష్ణలంకి వెళ్తూ ఇక్కడ ఆదివారం పగలు పెట్టేవాళ్ళం, ఆదివారం సాయంకాలం 5 నేను ఇద్దరు వెళ్ళి అక్కడ ప్రార్థన పెట్టేవాళ్ళు ఉన్నాయి. పెడితే ఎంత వచ్చేది 15 రూపాయలు, అప్పుడు ఎంత 5 పైసలు 10 పైసలు కాన్ తెసేవాళ్ళు, కాయ తీసుకుంటే 150 రూపాయలు వచ్చాయి. ఇక ప్రామాణిక మాకు విజయవాడకి ఛార్జీ సరిపోయేది. అలాంటి పరిస్థితి. ఒకరోజు అన్నయ్య చూపాడు అయింది ప్రార్థనలో కూర్చుని, కనీసం 10 మంది కూర్చునేవాళ్ళు, ప్రార్థన పెట్టేవాళ్ళ సాయంకాలం పూట. ఆయన కీపు మీద అంత రాక్షకుడు అయితే ఒకరోజు ప్రార్థన పెట్టాక తల కానిపై వచ్చినాయి 200 ఏమొచ్చుకుంటే ఆ రోజు. అయితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేస్తుంటే, అమ్మా నీకు ఇచ్చిన కానుక అతనికి ఇచ్చాను, నీటిని పొందిన చూడు ఆ సహోదరుడికి ఇచ్చేవని ప్రభు చెప్పారు. వెంటనే నేను అడిగా ప్రభు మరి ఇంటేనే కదా నేను మరి తన పామర్ వెళ్ళాలి, ఛార్జీ కూడా లేక నువ్వు ఎలా వెళ్ళాలి పామర్ ఇక్కడి నుంచి ఆయనకి ఇచ్చి ఎలా ప్రభు అంటే నువ్వు ఇయ్యమ్మా అన్నాను. వెంటనే దేవుడు ఇమ్మన్నాడని నేను ప్రార్థన ముగించాను, అందులో వేసిపోతున్నాను అనగా ఆ గంట పాని నాకు లెక్క కూడా ఇలా వచ్చిన కానుక వచ్చినట్టుగా ఆయన చేతిలో చెప్పి ప్రార్థన. అమ్మ ఏంటని లేదన్నయ్య నిన్ను దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు అన్నయ్య, నీ పట్ల ఆయన ప్రేమ చాలా నువ్వు ప్రభువుని తెలుసుకోని అని చెప్పి ఆ కానుక ఆయన చేతిలో పెట్టి ప్రార్థన చేసి ఆ తెల్లారి అక్కడ పోడుకొని తెల్లారి పొద్దున్నే ఎల్లకుదురొచ్చు. ఎల్లకుదుర మామయ్య ఉన్నారు, ఇప్పుడు సేవ చేస్తున్నారు గోకులపాలెంలో నచ్చిదాక్ గారు మా చిన్నమ్మ కొడుకు ఆయన, అప్పుడు అక్కడే ఉంటున్నారు మామయ్య. అక్కడికి వెళ్ళి మన దగ్గర ఛార్జీ డబ్బులు తీసుకొని పాము వెళ్ళిపోద్దాం ఉద్దేశంతో వచ్చాక నా మనసు అయ్యగారి దగ్గరికి వెళ్ళమని పేరేపని కలుగుతుంది. భూవతరాయ్య గారు అమలపల్లిలో ఉన్నారుగా పేరేపని.
వెళ్ళాను అయ్యగారు. ఏంటమ్మా అన్నారు. రాత్రి ఇక్కడ ప్రార్థనకు వచ్చాము అయ్యగారండి, ఇంటికి వెళ్తాకి ఇటు వచ్చామండి, నేను పలకరించాను. సరే సరే నించో అన్నారు. ఇంట్లోకి వెళ్ళారు అయ్యగారు. ఇంట్లోకి వెళ్ళి బాబానా మాకు కావాల్సిన ఛార్జీలు, మా బాబుకి పుస్తకాలు కొంటాను, మా అబ్బాయి పుస్తకాలు సరిపోయే డబ్బులు ఒట్లో కట్టుకుని తీసుకుంటూ చదువు. అదేంటి అయ్యగారండి, మేము నీకు కానుక పెట్టాలి, మీరు కానుక పెడతాం ఏంటన్నా. అయ్యగారు ఏమన్నారు తెలుసా, నువ్వు వస్తున్నావని ఈ కానుక నీకు ప్రభు నాతో చెప్పారు. ఆ విధంగా ప్రభు మాట్లాడి ఎన్నో విషయాలు, చాలా విషయాలు గొప్ప అనుభవాలతో ప్రభు నడిపించారు, గొప్పగా చేసిన జీవితంలో. మా బాబు ఇప్పుడు వచ్చిన ఆయన చనిపోయిన 5వ సంవత్సరం బాబు అప్పుడే దేవుడు గొప్ప అద్భుతం చేసిన ఆయన బ్రతికించాడు. చాలా కార్యాలు మరి చుట్టూ అక్కడ సేవకుల తర్వాత శాతబడి శక్తులు వచ్చాయి, దురాత్మ పెట్టుకోవడం వచ్చారు, దెయ్యాలు పోరాటం, భయంకర శోధనం, ఇటు పసిపిల్లలు, ఆర్థిక సమస్యలు, ఇటు సేవలు అన్నీ ఈ శాతబడి పెట్టిన ఇవాళ పెట్టి ఇళ్ళలో భయంకర శోధన, శ్వాస ప్రాంతాలు చేయటం వల్ల చాలా నలిగిపోయేవాడు. అలాంటి విషయాలు దేవుడు జైవిస్తూ తన కార్యాలు జరిగిస్తూ అలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్న నామాన్ని ప్రభు మహింపరుచుకున్నారు. ఆ తర్వాత కృష్ణలంక పరిచర్య విషయంలో వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వర్షవత అంత బృందా రొచ్చు భయంకరమైన పరిస్థితి. ప్రభు చూపించాడుగా, ఇక్కడ కుర్చీలు వేసినట్టుగా తేజుగా ఇక్కడ సేవ జరుగుతుందని ఆ విశ్వాసంతో ఇక్కడ ముందుకు వస్తా. కొన్ని దినాల మధ్యలో మా మూడు ఆయన ఇప్పుడున్న ఆయన కడుపులో ఉన్నప్పుడు కొంత అక్కడ ఆగిపోయారు, కొన్ని పరిస్థితులు రాలేకపోయారు. అప్పుడు మన భూపతిరాయ్ గారు బైఎస్ బాబు ఆయన పంపించారు అయ్య గారు. ఆయన ఇది సువార్త చెప్తూ కొన్ని రోజులు ఆయన పడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ నాతో దేవుడు మాట్లాడినప్పుడు భూపతిరాయ్ గారితో చెప్పయ్యా దేవుడు ఇలా చెప్తున్నారంటే, మాది నీ పరిచర్యమ్మ నీకు పడుద్ది, నేను అబ్బాయిని ఆఫ్ చేస్తానమ్మా అని చెప్తాను. తర్వాత మళ్ళీ కృష్ణకి వెళ్ళాం. మళ్ళీ ఆ పరిచయ వేసి బాబు చారి గారు వచ్చుకో, ఈ పరిచర్య ఆమెది, ఆమెకు అప్పకెక్కువ వేసి బాబు ఏదో మీరు శుభార్త పొందుతారని చెప్పేసి మళ్ళీ ఆయన ఇయ్యాలకు బ్రెయిన్ చూసుకుంటూ ఉంటాం. మళ్ళీ ఇక్కడ సేవ మాకు ఆటం చేస్తాం. ఆ తర్వాత మా పెద్దపల్లి ఇప్పుడున్న ఆయన ఇంకొకగా వచ్చింది. ఆ సేవలు ఆయన ముందు నిలబడి పామర్లో ఉన్న ఆయన నిలబెడితే ఆ స్థాన్ని బట్టి కొంచెం డెవలప్ చేశారు. యమునస్తుల మధ్య పరిచయం జరుగుతుంది, అక్కడ మందిరం కట్టబడింది, దేవుని కొరకు ఘనమైన సేవ జరుగుతుంది. ఆ తర్వాత బాబు పెళ్ళైన తర్వాత ఆయన పామర్లో అక్కడ ఉంటున్నారు. ఆ భార్యకు ఉద్యోగం మచిలీపట్నంలో ఎంప్లాయ్ అని పోలీస్ ఆఫీసులో ఎంప్లాయ్ ఉద్యోగం వచ్చింది ఆమెకి. అక్కడ ఉండటం వల్ల ఇది పామర్ సేవ ఆయన అప్పగించి ఆయన చూసుకుంటున్నారు, నేను కృష్ణలో చూసుకుంటున్నాను. ఇక్కడ వచ్చి మరి బొంబాయి కళ్ళ కొంతమంది విశ్వాసం ఉంటే అక్కడ ఇక్కడ ప్రార్థన పెడుతూ సేవలు సాగుతున్నారు. నాతో పాటు మా చిన్న అబ్బాయి కలిసి నాతో కూడా కలిసి వస్తూ పరిచర్యలో ముందుకు సాగిపోతున్నాం. ప్రభువు మరి కృప చేత చాలా విషయాలు అద్భుతంగా మరి చోది చెప్పే విషయంలో నన్ను బయటకు తీసి చీకటి లెక్కైతే చీకటి బ్రతికది మాది. అప్పుడు మేము చోటు చెప్పేటప్పుడు ఎక్కడ ఉండేవాడి చెట్ల కింద ఉండేవాళ్ళు. మాకు ఇల్లు లేదు అసలు. ఆ టైంలో గుడారాలు వేసుకొని చిన్న చిన్న డేరాలు వేసుకొని చోటు చెప్పే సమయంలో శాపకష్టమైన జీవితం అది భయంకరమైన జీవితం. అక్కడ ఎంత సంపాదించినా తింటలేదు, సరైన వస్త్రాలు ఉండేది అది, సరైన ఆహారం గెలిపేది. ఆ చెట్ల కింద లేకపోతే గుడారాలు లేకపోతే సత్రాలు సావిళ్ళు అలాంటి స్థలాల్లో ఉంటూ వేసుకుని ఉండేవాళ్ళు. కాదు ఎంత చేసినప్పుడు ఎంత సంపాదించిన దానివల్ల ఉపయోగకరం ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మా జీవితాలు మారినాయి, మా ఒట్టుకులు మారినాయి, సోదరులు విడిచిపెట్టాం, లోకాలు విడిచిపెట్టాం. ప్రభు అన్ని విషయాలు ఆశీర్వదించాడు, అన్ని రకాలుగా జీవించాడు. ప్రభు ఎలా వెళ్ళి అని తనకి తిండి కట్టుబడి మంచి వస్త్రం జీవితాన్ని ప్రత్యేకించాడు. ఈ గడ్డి పరకను అలా అండం పెట్టుకొని కొన్ని ఆత్మల ప్రభుత్వం నేర్పించాడు. కొంతమంది సేవకులుగా చేశాడు. మా కొంతమంది సేవకులు అయ్యారు, కొంతమంది రక్షించబడి విశ్వాసులు అయ్యారు, సంఘాలు స్థాపించబడినాయి. దేవుని కొరకు ఘనమైన పాత్రలుగా దేవుడు ఎంతోమంది ఆ కుటుంబంలో చాలామందిని మార్చి ఫస్ట్ ఆరంభంలో మొక్కదాన్ని ప్రభు రక్షించాడు. ఆ తర్వాత నాకు ఒక మాట చెప్పారు ప్రభు, ఆ శ్రమలు పడుతున్న కాలంలో ప్రభు నన్ను రక్షించుకున్నావు, నాతో మాట్లాడావు కదా, ఇక నన్ను తీసుకో ప్రభు, నేను ప్రార్థన చేస్తే ప్రభు అన్నారు కదా, నువ్వు భయపడవద్దు, లెమ్ము తేజులెమ్ము, ఎలుగు నీ వద్దకు వచ్చింది, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది, నువ్వు భయపడవద్దు అన్నారు ప్రభు. మళ్ళీ ఏమన్నారు, వాడిలో ఒంటరి అయిన వాడు 10,000 ఎన్నిక లేని బలమైన జనాన్ని చేస్తారు ప్రభు అందరిని చూస్తూ. ఆయన చెప్పిన మాటలో గొప్ప శక్తి ఉంది కనుక ఇవాళ మా జనాల్లో చాలామంది రక్షించబడి ఘనమైన సేవకేతం దేవుడు కొంతమందిని లేపి గొప్ప సేవ జరిపించుకుంటున్నాడు. వాళ్ళ బలంగా వాడుకుంటున్నాడు దేవుడు. చాలామంది మా కుటుంబ ఇప్పుడు దేవుడు నా మన మహిమ కలుపుకున్నారు. ఇవాళ దీనురాలుగా నిజంగా అలాంటి ఒక గడ్డి పరక నా మాటగా నేను చెప్పాలంటే
గడ్డి పరకను అలా ఆయన చేతితో కొట్టుకున్నాడు అంటే గడ్డి పరకను పెట్టి వాడుతూ ఇలా అంతమంది రక్షించి అంతమంది సేవకులుగా చేసి ఈ దరిద్రాల్లో ఎన్నో జరిగించాడు ఆ మహానుభావుడు. దేవాని దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎరిగిన తర్వాతే మా జీవితాలు బాగుపడి మేము క్షేమంగా ఉన్నాం, శాంతి సమాధానం నెమ్మది కలిగి ఉన్నాం, మేము మా కుటుంబాలు సురక్షితంగా ఉండగలిగి. మహాదేవుని దయ. అంతకుముందు యేసు ప్రభు అంటే తెలియనప్పుడు శాపగ్రస్త జీవితం, భయంకర జీవితం, రాత జీవితం, సోది జీవితం, అబద్ధాల జీవితం, మోసకరం జీవితం, దరిద్ర జీవితం జీవించాం. దానివల్ల ఉపయోగకరం ఏమి లేదు మా జీవితంలో. కానీ అవన్నీ విడిచిపెట్టిన తర్వాత, నిజమైన దేవుని తెలుసుకున్న తర్వాత మా జీవితాలకి వెలుగు వచ్చింది, పచ్చీకత వచ్చింది. దేవుడు నడవాల్సిన మార్గం మాకు బోధించాడు. ఆ మార్గంలో నడుస్తూ ఈరోజు వెలుగు సంబంధులుగా మేము బతుకుతున్నాం. మా క్యాస్ట్ అనేవాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ కొంత సంఘాలు ఉంటున్నాయి కదా, ఆ సంఘాల్లోకి రక్షించబడి వాళ్ళు మారుమూసి వెళ్ళి ఆ వృత్తులను వదిలేసి ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటున్నారు. అందరూ కూడా అందరూ చక్కని వ్యాపారస్తూ, అందరూ మంచి ఇళ్ళు కట్టుకొని మంచి పొజిషన్లో ఉన్నారు. మా కుటుంబాలు అందరూ మారుమూసి, మా అమ్మ, మా చిన్నమ్మ, మా నాన్నమ్మ గారు, మా యజమాని గారు, మా అక్క, మా బావ, మా చెల్లి, మా మరిది, మా వదినోళ్ళు, మా అన్నయ్యోళ్ళు, మా కుటుంబాలు మొత్తం వీళ్ళు మాటదంట లేదు, అందరూ రక్షించమన్నారు. ఒకప్పుడు మా అమ్మ కొట్టింది నన్ను, యేసు దగ్గరికి వెళ్తావా అని. మా అమ్మ మారింది. మా అన్నయ్య కొట్టాడు నన్ను, మా ఇంట్లో కూర్చొని ఏడుస్తావా నువ్వు, ఆడపిల్ల ఏడితే మాకు శాపం అని తిట్టేవాడు మా అన్నయ్య. అలాంటి మారుమనసు పొంది సేవ చేస్తుంది. మా చిన్నమ్మ కొడుకు నా భార్యను తీసుకెళ్తున్న ప్రార్థనకి అని చెడుగా ఆమె వేరే మార్గం తీసి అన్నట్టుగా చెడుగా మాట్లాడి ఆ బైబిల్ చింపేసి కాల్చేసి నన్ను మా వదిలిని కొట్టి నన్ను పొలుగుతూ అలాంటి ఆయన మారి ఇప్పుడు సేవ చేస్తున్నాడు. గోకుమార్ దేవుడు చెప్పాడు, ఎన్నిక లేని వారిని భావించి వాళ్ళందరూ భగవంతులుగా దేవుని కొడుకు బాగుంటారు. సంతోషమ్మా. మీరు ఇంకా జీవితంలో ఇది చేస్తే బాగుంటుంది, లేకపోతే దేవుని కొరకు ఇలా చేయాలనేటువంటి ఆశయాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఎటువంటి ఆశలు ఉన్నాయి దేవుని విషయంలో? నాకున్న ఆశ ఏంటంటే నా కోరిక ఏంటంటే నేను బ్రతుకు దినం వల్ల నీవు నా ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలి, నేను బ్రతుకు దినం వల్ల నువ్వు ప్రభుకు సాక్షిగా బ్రతకాలి. నా జీవిత కాలంతో నా మిగిలిన జీవితం, నా శాశ్వత జీవితం నా దేవుని అని ఒక నిరీక్షణ వెళ్తున్నాను నేను. ఇక నా జీవితం ఏంటంటే నేను దేవుని కొరకు, మిగిలిన జీవితం ఇంకా నా మిగిలిన జీవితం నా ప్రభు కోసం, ఇక నాకేం వెళ్ళకపోదు. అది నా నిరీక్షణ. సరే అమ్మా, చాలా సంతోషం. ఈ ప్రత్యేక దినంలో కూడా చాలా బిజీగా ఉండి కూడా త్యామ కొరకు వచ్చారు. అనేక మంది ప్రజలు మీ సాక్ష్యాన్ని వీక్షిస్తున్నారు. మీరు వారికి ఇచ్చే సందేశం ఏమైనా ఉంటే చెప్పండి. వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటంటే, నేను చెప్పేది, ఒకప్పుడు నిజమైన దేవుడు ఎవరో నాకు తెలియదు, లోకంలో చీకట్లో అంధకారంలో ఏసెవరో తెలియని జీవితంలో బ్రతికాము. ప్రభువు నేను తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు మాత్రం మతం మాత్రం కాదు, యేసు ప్రభు మార్గం. నశించిపోతున్న వాళ్ళకి మార్గాన్ని చూపించే మార్గం ఆయన మతం మాత్రం కాదు, కులం కాదు, మతం కాదు. మానవుల్ని మార్చగల శక్తిమంతుడు యేసు ప్రభు. ఆ శక్తిమంతుడు యేసు ప్రభుని తెలుసుకున్నాను కాబట్టి ఆయన మార్గంలో నడుస్తున్నాను. ఇప్పుడు నేను నా కుటుంబం నిజరక్షకుడని గుర్తించాం, గ్రహించాం. ఆయన మాట్లాడే దేవుడని మేము గుర్తించాం, తెలుసుకున్నాం. అందుకని ఆయన మార్గం మేము నడవగలుగుతున్నాం. అది ఇంకా ప్రభుని ఎరగని వాళ్ళు ఉంటే నిజమైన దేవుడు తెలుసుకోవటం చాలా శాస్త్రం. మరి ప్రభు పేట మనం చేస్తాం. అన్నా ఛానల్ తరపున మీకు ప్రత్యేక వందనాలు. శాస్త్ర వందనాలు. మారది తలరాతని దిగులు